ఎలా ఉన్నారు? నేను మీ శాలిని శ్రీలు. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను పూరికి కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను బేసన్తో. ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఇంకా ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా. అలాగే మొత్తం అంతా ఇప్పుడు కలుపుకోవాలి. ఉల్లిపాయ మనకు వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకు ఫ్రై అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయినాక మనం ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా రుచికి సరిపడిన ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొద్దిగా యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండి మొత్తం పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. శనగపిండిని యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకోవచ్చు. నేనైతే ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత సరిపడుతుందో అంత పోసుకొని సిమ్లో పెట్టుకొని మెల్లగా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు పూరీ కర్రీ రెడీ అయిపోయింది. నాకైతే ఇంత చిక్కదనం సరిపోతుంది. మీకు ఇంకా గట్టిగా కావాలంటే ఇంకొద్దిసేపు పెట్టుకుంటే మీకు పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. పూరికి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.